హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు థియేటర్ బాబు ఛానల్. ఫర్ జెన్యూన్ రివ్యూస్ ఆన్ థియేటర్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఆల్లో పెట్టుకోండి. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనం వీడియో చేసిన కృష్ణా మినీప్లెక్స్ థియేటర్ ఓపెన్ అయింది. ఫ్యూరియోసా మ్యాడ్ మ్యాక్స్ సాగా మూవీ ప్లే అవుతుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకుని థియేటర్ సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయండి. ఇక ఈరోజు మన వీడియోలోకి వెళ్ళిపోతే, ఆల్రెడీ మన ఛానల్లో వరుణైన స్క్రీన్ 5 అండ్ స్క్రీన్ 1 వీడియోస్ పెట్టాం. చూడలేని వాళ్ళు ఒకసారి పైన ఐకార్డ్స్లో లింక్స్ పెడుతున్నా, ఒకసారి చూసింటి. ఇంకా ఈరోజు స్క్రీన్ 4 విషయానికి వస్తే, మన వైజాగ్లో ఎన్ని మల్టీప్లెక్సెస్ వచ్చినా మల్టీప్లెక్సెస్లో వరుణైనాక్స్ని బీట్ చేసే థియేటర్ ఇంకోటి రాదన్నట్టు రెనోవేషన్ చేశారు. చాలామందికి ఒక డౌట్ ఉంది, ఐనాక్సెస్లో ఏది డాల్బీ అట్మాస్ అయ్యాయి, ఏది డాల్బీ 7.1తో రన్ అవుతున్నాయని. స్క్రీన్ 1, 2, 4 and 5 అట్మాస్ గురు, స్క్రీన్ 3 and 5 డాల్బీ 7.1. అన్నీ అట్మాస్ చేసేయచ్చు కదా అంటే, స్క్రీన్ 4 and 5తో కంపేర్ చేస్తే స్క్రీన్ 3 and 6 కొంచెం చిన్నవి. స్క్రీన్ 4 సీటింగ్ కెపాసిటీ 200 మెంబర్స్. సీటింగ్ కంఫర్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఫ్రంట్ అండ్ పుష్ బ్యాక్ కూడా చాలా బాగుంటుంది. ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏంటంటే లెగ్ స్పేస్ అస్సలు సరిపోదు. కొంచెం పొడుగ్గా ఉన్న వాళ్ళు అయితే ఏ రో అండ్ ఎఫ్ రో సెలెక్ట్ చేసుకుంటే బెస్ట్ అని నా ఫీలింగ్. ఇంతకుముందు సీటింగ్తో కంపేర్ చేస్తే ఈ సీటింగ్ చాలా బాగుంటుంది. అంటే రెనోవేషన్ కాకముందు అంతగా సెట్ అయ్యి కావు. నాకు ఇప్పటికీ గుర్తు ఏంటంటే, జోకర్ మూవీకి స్క్రీన్ 2లో బుక్ చేసుకుంటే ఆ సీట్ ముందుకి వెళ్ళక వెనక్కి వెళ్ళక చాలా ఇబ్బంది పడ్డాం. థియేటర్ మేనేజ్మెంట్ కూడా అప్పుడు థియేటర్ ఫుల్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా హెల్ప్లెస్ అయ్యారు. అదొక జోకర్ ఫిలింకే కాదు, చాలా సినిమాలకి సీటింగ్లో కానీ సౌండ్ విషయంలో కానీ నాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ చాలా అయ్యాయి. మళ్ళీ మీరు ఒక్క సినిమాకి అయ్యిందని ఎందుకు ఇంత హ్యాటెడ్ అని కమెంట్స్లో వేసుకోకండి. బట్ వన్స్ రెనోవేషన్ అయ్యాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇన్ఫ్యాక్ట్ మ్యాక్సిమం మూవీస్ అన్నీ అక్కడే కవర్ చేస్తున్నాం. మన వైజాగ్లో ఉన్న రిమైనింగ్ ఐనాక్సెస్ కూడా ఇలాగే రెనోవేట్ అయితే బాగున్నాం. మరి ఎప్పుడు చేస్తారో ఏంటో కానీ వైజాగ్లో కూడా కొత్త కొత్త ఆస్పెక్ట్స్లో థియేటర్స్ మల్టీప్లెక్సెస్ వస్తున్నాయి. జనాలు కూడా సౌండ్కి, స్క్రీన్ క్లారిటీకి, సీటింగ్కి అలవాటు పడ్డారు. వాళ్ళు చేంజ్ చేయకపోతే ఇంకా కష్టమే అని నా ఫీలింగ్. ఇంకా వీళ్ళు యూజ్ చేస్తున్న ప్రొజెక్టర్ బార్కో SP4K ప్రొజెక్టర్. మోడల్ నెంబర్ తెలియదు కానీ బార్కో కంపెనీ నుంచి వచ్చిన ప్రొజెక్టర్ అంటే అస్సలు మీరు చూసుకోవాల్సిన పని కూడా లేదు. మాకు ఐనాక్సెస్లో ప్రొజెక్టర్ రూమ్లో ఎంటర్ అవ్వడానికి పర్మిషన్ ఇంకా రాలేదు, కానీ త్వరలో మీకు ఐనాక్స్లో ఉన్న ఎవ్రీ ప్రొజెక్టర్ రూమ్ మీద ఒక వీడియో చేస్తా. స్క్రీన్ క్లారిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. రీసెంట్గా మేము మలయాళం మూవీ ఆవేశంకి అయితే బెస్ట్ ఎక్స్పీరియన్స్ చూసాం. ఆ స్క్రీన్ క్లారిటీలో అయితే మాకు ఎక్కడ చూసినా ఇలాంటి ఫీల్ రాదని అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ స్క్రీన్ 1 and 2 కన్నా స్క్రీన్ 4 నాకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఇంకా సౌండ్ విషయానికి వస్తే 200 సీటింగ్ కెపాసిటీకి థియేటర్ చుట్టూ స్పీకర్స్, సబ్వూఫర్స్ ఉంటే సౌండ్ అలా ఉంటుంది, మెంటల్ ఎక్కిపోద్ది. థియేటర్కి టాప్ అట్మాస్ స్పీకర్ 16, సైడ్ స్పీకర్ 16 అండ్ బ్యాక్ 4, టోటల్ సబ్వూఫర్స్ అయితే 6 ఉంటాయి. మీకైతే మంచి యాక్షన్ ఫిలిం చూసినప్పుడు ఆ పిక్చర్ క్వాలిటీలో ఆ సౌండ్ రొటేట్ అవుతుంది, చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఏదైనా సినిమాకి ఈ స్క్రీన్లో ఎక్స్పీరియన్స్ చేయండి. అండ్ అందరికీ ఒక డౌట్ ఉంది, బుక్ మై షోలో పేటీఎంలో ఏ స్క్రీన్ ఏంటో తెలియడం లేదని. మీకు ఏ స్క్రీన్ ఏంటో తెలియడం కోసం ఒక చిన్న ట్రిక్ షార్ట్ చేసి పెడతాం.
ఇందులో ఇంకో మైనస్ ఏంటంటే ఏసీ. ఎండాకాలంలో కూడా దడబుడ్డిస్తాడు. ఏసీ విషయంలో కొన్ని మందికి బాగుంటుంది కానీ మరి కొన్ని మందికి సినిమా చూసే ఫీల్ డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఇది కొంచెం కంట్రోల్గా పెడితే బాగుంటుంది. అదండి విషయం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మాకు మంచి రీచ్ తీసుకొస్తే మీరు అడిగిన అన్ని థియేటర్స్ నేను చేయడానికి మాకు మంచి ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్. అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఈ ఐనాక్స్లో ఎలా ఉందో కింద కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. 네. 한임 선생님이요?